ఉన్నారు. మేము ప్రభుత్వాలు కోరుకునేది కూడా ఏమిటంటే ఈ ఎస్టీ వర్గీకరణ, ఈ యానాదుల కార్పొరేషను, అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులకు బదులు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు ఏమ్మా మీరు బియ్యం కొనుక్కుంటున్నారు కదా, అంటే మీకు వచ్చే బియ్యం సరిపోతుంది కదా, చాలటం లేదు కదా, ఈ విధంగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ వీళ్ళకి మనిషికి 5 కేజీలు ఇస్తున్నారు. 5 కేజీలు బియ్యం ఏంటంటే చాలటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరింట్లో 4-5 ఉంటున్నారు. ఇది ఇక్కడ జిల్లాధికారులు, మండలాధికారులు కరెక్ట్గా సర్వే చేసి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంత్యోదయ కార్డులు వర్తింపజేసి అంత్యోదయ కార్డులు ఇవ్వాలి వాళ్ళకి. ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, యానాదులకు కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్. మైదాన ప్రాంత గిరిజనులకు 3 ఎమ్మెల్సీలు ప్రకటించాలి. అదేవిధంగా ఆదివాసీ గిరిజనులకు 3 కార్పొరేషన్లు ప్రకటించాలి. ప్రతి గిరిజన కుటుంబానికి 5 ఎకరాలు భూమి ఇవ్వాలి. ఎస్టీ వర్గీకరణ న్యాయబద్ధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. నిరుపేద గిరిజనులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము మండలాధికారులకి, జిల్లాధికారులకి, వీటిపైన కూడా నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లాల్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఇవి కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమందికి రాలేదు. దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై యానాది, జై యానాది, జై యానాది, జై యానాది, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. గిరిజన నిరుపేద యానాదుల చైతన్యం, గిరిజన నిరుపేద యానాదుల చైతన్యం, గిరిజన నిరుపేద యానాదుల చైతన్యం, గిరిజన నిరుపేద యానాదుల చైతన్యం. ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, యానాదులకు కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్, యానాదుల కార్పొరేషన్.